రామ్ నారాయణ రామ్. తృప్తి ఎక్కడ ఉంది? ఏ విధంగానైనా దాన్ని పొందలేకపోతే పరిశీలించినప్పుడు తెలుస్తుంది. ఏ వస్తువులోనూ తృప్తి లేదు. మనిషి మేక మాంసం తింటాడు, కానీ దాన్ని కోయబడుతూ చూస్తే వాంతి వేస్తూ పారిపోతాడు. ఎవరికైనా అడిగితే మీరు మాంసం తింటారా? సరే, మీరు శ్లేష్మం తింటారా? వెంటనే విరుక్కుపడతారు. మేక శరీరంలో నివసించే క్రిములను చూసారా? మాంసం దాచిన పొరను తింటారా? దాని తోలు తింటారా? వెంట్రుకలు తింటారా? ఎవరికైనా ఆ తోలు ఇచ్చినా అయ్యో ఇహ్ అంటూ వెనక్కు తొండుతారు. మేక తోలు తినరు, వెంట్రుకలు తినరు, శ్లేష్మం తినరు, మరి ఏమి తింటారు? ఇదే అడిగితే ఎవరూ సమాధానం చెప్పకుండా పారిపోతారు. ఈ ప్రపంచంలో చాలా గొడవలు ధనం కోసం జరుగుతున్నాయి. దేవుడిని కూడా మనిషి తన స్వార్థం కోసం అనుసరిస్తాడు. ఈ దేశంలో దేవుడు రాతిలో కూడా దర్శనమిస్తాడు. భాష ఉంది, కానీ అందులో మనకు శాంతి అవసరం. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ చివరికి మనం కోరేది శాంతే. తోలుపై చూడగానే అందంగా అనిపిస్తుంది, కానీ దాన్ని తొలగిస్తే ఏమీ మిగలదు. మనుషులు ప్రేమిస్తారు, కానీ అది కేవలం తోలుపై మాత్రమే. ప్రపంచంలోని అత్యంత అందమైన స్త్రీ శరీరాన్ని ఒకసారి తోలు తీసి చూడండి, అందరూ ముక్కు పొడుచుకుంటూ పరుగెత్తిపోతారు. ఆమె జుట్టు, లాలాజలం, ఎముకలు, మాంసం ఎవరికీ ఇష్టం ఉండదు. మరి ప్రేమ ఏమిటి? తోలుతోనా లేక అంతర్గతమైనదా? ప్రేమ నిజంగా లోపలి ఉంటే అది కుట్టి కుదిరించిన ప్రేమగా మారిపోతుందా? అత్యంత అందమైన స్త్రీ మాంసాన్ని బాగా ఉడికించి 5 పదుల గిన్నెలలో అందంగా అలంకరించి పెడితే ఎవ్వరూ తినకుండా పారిపోతారు. అందుకే ఇది ప్రేమ కాదు. మరి ఏమి మేల్కొంటుంది? ఏమి కోరుకుంటుంది? అది లోతైన నిశ్శబ్దమైన ఓ శబ్దం. కస్తూరి మృగం తన నాభిలోనే ఉన్న పరిమళాన్ని అర్థం చేసుకోలేదు. అది ఆ గంధాన్ని వెతుకుతూ వెతుకుతూ చివరకు మరణిస్తుంది. అదే విధంగా మనం మన అంతరంగంలో ఆ గొప్ప గంభీరమైన శబ్దాన్ని వెతుకుతూనే చివరికి మరణిస్తాం. ఒకవేళ మన శరీరంపై ఉన్న తోలు పూర్తిగా తీసివేస్తే అన్ని కవుల కవితలు మూగబడిపోతాయి.